హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జీకే క్విజ్. ఈ వీడియోలో ఉన్న ప్రశ్నలకు సమాధానాలు చెప్పి మహాభారతంలో మీకు ఉన్న నాలెడ్జ్ ని ప్రూఫ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలో ఉన్న ప్రశ్నలలో ఎన్నింటికి సరైన సమాధానాలు చెప్పగలిగారో క్రింది కామెంట్లో చెప్పండి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఆది పర్వంలో అర్జునుడు శివుడిని ఏ రూపంలో దర్శించాడు? ఆప్షన్ ఏ ఋషిగా, ఆప్షన్ బి రాజుగా, ఆప్షన్ సి వేటగాడిగా, ఆప్షన్ డి దేవతగా. సమాధానం ఆప్షన్ సి వేటగాడిగా. అర్జునుడు శివుడితో ఎందుకు యుద్ధం చేశాడు? ఆప్షన్ ఏ రాజ్యం కోసం, ఆప్షన్ బి ధనం కోసం, ఆప్షన్ సి పాశుపతాస్త్రం కోసం, ఆప్షన్ డి గౌరవం కోసం. సమాధానం ఆప్షన్ సి పాశుపతాస్త్రం కోసం. శివుడు అర్జునుడిని ఎలా పరీక్షించాడు? ఆప్షన్ ఏ జ్ఞాన పరీక్షతో, ఆప్షన్ బి ధన పరీక్షతో, ఆప్షన్ సి యుద్ధ పరీక్షతో, ఆప్షన్ డి ధర్మ పరీక్షతో. సమాధానం ఆప్షన్ సి యుద్ధ పరీక్షతో. అర్జునుడు శివుడి నుండి పాశుపతాస్త్రం పొందిన తర్వాత ఎక్కడికి వెళ్ళాడు? ఆప్షన్ ఏ ఇంద్రలోకం, ఆప్షన్ బి హస్తినాపురం, ఆప్షన్ సి పాంచాలం, ఆప్షన్ డి కామ్యక వనం. సమాధానం ఆప్షన్ ఏ ఇంద్రలోకం. ఇంద్రలోకంలో అర్జునుడు ఎవరిని కలిశాడు? ఆప్షన్ ఏ ఇంద్రుడు, ఆప్షన్ బి కృష్ణుడు, ఆప్షన్ సి శివుడు, ఆప్షన్ డి విష్ణుమూర్తి. సమాధానం ఆప్షన్ ఏ ఇంద్రుడు. ఇంద్రుడు అర్జునుడికి ఏమి ఇచ్చాడు? ఆప్షన్ ఏ ధనం, ఆప్షన్ బి రాజ్యం, ఆప్షన్ సి దివ్యాస్త్రాలు, ఆప్షన్ డి అమరత్వం. సమాధానం ఆప్షన్ సి దివ్యాస్త్రాలు. అర్జునుడు ఇంద్రలోకంలో ఎవరితో యుద్ధం చేశాడు? ఆప్షన్ ఏ రాక్షసులతో, ఆప్షన్ బి గంధర్వులతో, ఆప్షన్ సి నివాతకవచులతో, ఆప్షన్ డి యక్షులతో. సమాధానం ఆప్షన్ సి నివాతకవచులతో. నివాతకవచులను సంహరించడానికి అర్జునుడు ఏ అస్త్రం ఉపయోగించాడు? ఆప్షన్ ఏ బ్రహ్మాస్త్రం, ఆప్షన్ బి పాశుపతాస్త్రం, ఆప్షన్ సి నారాయణాస్త్రం, ఆప్షన్ డి వజ్రాయుధం. సమాధానం ఆప్షన్ డి వజ్రాయుధం. ఆది పర్వంలో అర్జునుడు ఇంద్రలోకంలో ఎంతకాలం గడిపాడు? ఆప్షన్ ఏ 1 సంవత్సరం, ఆప్షన్ బి 5 సంవత్సరాలు, ఆప్షన్ సి 10 సంవత్సరాలు, ఆప్షన్ డి 1 నెల. సమాధానం ఆప్షన్ బి 5 సంవత్సరాలు. అర్జునుడు ఇంద్రలోకంలో ఎవరి నుండి నృత్య కళ నేర్చుకున్నాడు? ఆప్షన్ ఏ మేనక, ఆప్షన్ బి రంభ, ఆప్షన్ సి ఊర్వశి, ఆప్షన్ డి తిలోత్తమ. సమాధానం ఆప్షన్ సి ఊర్వశి. ఊర్వశి అర్జునుడిని ఎందుకు శపించింది? ఆప్షన్ ఏ అతను ఆమెను అవమానించాడు, ఆప్షన్ బి అతను ఆమెతో యుద్ధం చేశాడు, ఆప్షన్ సి అతను ఆమె ప్రేమను తిరస్కరించాడు, ఆప్షన్ డి అతను ఆమెను దొంగిలించాడు. సమాధానం ఆప్షన్ సి అతను ఆమె ప్రేమను తిరస్కరించాడు. ఊర్వశి అర్జునుడికి ఏ శాపమిచ్చింది? ఆప్షన్ ఏ అమరత్వం కోల్పోవడం, ఆప్షన్ బి రాజ్యం కోల్పోవడం, ఆప్షన్ సి నపుంసకత్వం, ఆప్షన్ డి జ్ఞానం కోల్పోవడం.
సమాధానం ఆప్షన్ సి నపుంసకత్వం. ఊర్వశి శాపాన్ని ఎవరు సవరించారు? ఆప్షన్ ఏ ఇంద్రుడు, ఆప్షన్ బి శివుడు, ఆప్షన్ సి కృష్ణుడు, ఆప్షన్ డి వ్యాసుడు. సమాధానం ఆప్షన్ ఏ ఇంద్రుడు. ఊర్వశి శాపం ఎలా సవరించబడింది? ఆప్షన్ ఏ శాశ్వతంగా తొలగించబడింది, ఆప్షన్ బి రాజ్యం కోసం మార్చబడింది, ఆప్షన్ సి 1 సంవత్సరం పరిమితం చేయబడింది, ఆప్షన్ డి యుద్ధం కోసం మార్చబడింది. సమాధానం ఆప్షన్ సి 1 సంవత్సరం పరిమితం చేయబడింది. ఆది పర్వంలో అర్జునుడు ఇంద్రలోకం నుండి ఎప్పుడు తిరిగి వచ్చాడు? ఆప్షన్ ఏ వనవాసం ముగిసిన తర్వాత, ఆప్షన్ బి రాజసూయ యాగం సమయంలో, ఆప్షన్ సి అజ్ఞాతవాసం మొదలయ్యే ముందు, ఆప్షన్ డి ద్యూతం ఆట ముందు. సమాధానం ఆప్షన్ సి అజ్ఞాతవాసం మొదలయ్యే ముందు. అర్జునుడు తిరిగి వచ్చినప్పుడు పాండవులు ఎక్కడ ఉన్నారు? ఆప్షన్ ఏ హస్తినాపురం, ఆప్షన్ బి ఇంద్రప్రస్థం, ఆప్షన్ సి కామ్యక వనం, ఆప్షన్ డి పాంచాలం. సమాధానం ఆప్షన్ సి కామ్యక వనం. వనవాసంలో యుధిష్ఠిరుడు ఎవరి నుండి జ్ఞానం పొందాడు? ఆప్షన్ ఏ వ్యాసుడు, ఆప్షన్ బి ద్రోణుడు, ఆప్షన్ సి మార్కండేయుడు, ఆప్షన్ డి భీష్ముడు. సమాధానం ఆప్షన్ సి మార్కండేయుడు. వనవాసంలో భీముడు ఎవరిని కలిశాడు? ఆప్షన్ ఏ హనుమంతుడు, ఆప్షన్ బి కృష్ణుడు, ఆప్షన్ సి శివుడు, ఆప్షన్ డి ఇంద్రుడు. సమాధానం ఆప్షన్ ఏ హనుమంతుడు. హనుమంతుడు భీముడికి ఏమి చెప్పాడు? ఆప్షన్ ఏ రామాయణ కథ, ఆప్షన్ బి ధర్మ రహస్యాలు, ఆప్షన్ సి యుద్ధ విద్యలు, ఆప్షన్ డి రాజ్య నిర్వహణ. సమాధానం ఆప్షన్ ఏ రామాయణ కథ. ఆది పర్వంలో భీముడు హనుమంతుడిని ఎక్కడ కలిశాడు? ఆప్షన్ ఏ హిమాలయాలలో, ఆప్షన్ బి కామ్యక వనంలో, ఆప్షన్ సి గంగా నది ఒడ్డున, ఆప్షన్ డి ఇంద్రప్రస్థంలో. సమాధానం ఆప్షన్ ఏ హిమాలయాలలో. వనవాసంలో పాండవులు ఎవరి సలహా మేరకు ద్వైతవనానికి వెళ్లారు? ఆప్షన్ ఏ కృష్ణుడు, ఆప్షన్ బి వ్యాసుడు, ఆప్షన్ సి ద్రుపదుడు, ఆప్షన్ డి మార్కండేయుడు. సమాధానం ఆప్షన్ బి వ్యాసుడు. ద్వైతవనంలో పాండవులు ఎవరిని కలిశారు? ఆప్షన్ ఏ ఋషులు, ఆప్షన్ బి రాక్షసులు, ఆప్షన్ సి గంధర్వులు, ఆప్షన్ డి యక్షులు. సమాధానం ఆప్షన్ ఏ ఋషులు. ద్వైతవనంలో యుధిష్ఠిరుడు ఎవరితో సంభాషణ జరిపాడు? ఆప్షన్ ఏ కృష్ణుడు, ఆప్షన్ బి శివుడు, ఆప్షన్ సి ఇంద్రుడు, ఆప్షన్ డి యమధర్మరాజు. సమాధానం ఆప్షన్ డి యమధర్మరాజు. యమధర్మరాజు యుధిష్ఠిరుడిని ఎలా పరీక్షించాడు? ఆప్షన్ ఏ యుద్ధ పరీక్షతో, ఆప్షన్ బి బల పరీక్షతో, ఆప్షన్ సి జ్ఞాన పరీక్షతో, ఆప్షన్ డి ధన పరీక్షతో. సమాధానం ఆప్షన్ సి జ్ఞాన పరీక్షతో. యమధర్మరాజు యుధిష్ఠిరుడిని ఏ రూపంలో కలిశాడు? ఆప్షన్ ఏ రాజుగా, ఆప్షన్ బి ఋషిగా, ఆప్షన్ సి యక్షుడిగా, ఆప్షన్ డి దేవతగా. సమాధానం ఆప్షన్ సి యక్షుడిగా.
యక్ష ప్రశ్నల సంభాషణ ఏ పేరుతో పిలువబడుతుంది? ఆప్షన్ ఏ యక్ష ప్రశ్నలు, ఆప్షన్ బి ధర్మ పరీక్ష, ఆప్షన్ సి జ్ఞాన సంభాషణ, ఆప్షన్ డి వనవాస సంవాదం. సమాధానం ఆప్షన్ ఏ యక్ష ప్రశ్నలు. యక్ష ప్రశ్నలలో యుధిష్ఠిరుడు ఏమి నిరూపించాడు? ఆప్షన్ ఏ ధైర్యం, ఆప్షన్ బి బలం, ఆప్షన్ సి ధర్మ జ్ఞానం, ఆప్షన్ డి ధనం. సమాధానం ఆప్షన్ సి ధర్మ జ్ఞానం. యక్ష ప్రశ్నల తర్వాత యమధర్మరాజు యుధిష్ఠిరుడికి ఏమి ఇచ్చాడు? ఆప్షన్ ఏ రాజ్యం, ఆప్షన్ బి దివ్యాస్త్రాలు, ఆప్షన్ సి తన సోదరుల ప్రాణాలు, ఆప్షన్ డి ధనం. సమాధానం ఆప్షన్ సి తన సోదరుల ప్రాణాలు. యక్ష ప్రశ్నల సందర్భంలో యుధిష్ఠిరుడు ఎవరిని రక్షించాడు? ఆప్షన్ ఏ ద్రౌపది, ఆప్షన్ బి కృష్ణుడు, ఆప్షన్ సి తన సోదరులు, ఆప్షన్ డి భీష్ముడు. సమాధానం ఆప్షన్ సి తన సోదరులు. ఆది పర్వంలో వనవాసంలో పాండవులకు ఎవరు సహాయం చేశారు? ఆప్షన్ ఏ ద్రుపదుడు, ఆప్షన్ బి శకుని, ఆప్షన్ సి దుర్యోధనుడు, ఆప్షన్ డి కృష్ణుడు. సమాధానం ఆప్షన్ డి కృష్ణుడు. వనవాసంలో దుర్యోధనుడు పాండవులను ఎలా ఇబ్బంది పెట్టాలని ప్రయత్నించాడు? ఆప్షన్ ఏ యుద్ధం ప్రకటించాడు, ఆప్షన్ బి విషం ఇచ్చాడు, ఆప్షన్ సి గంధర్వులను పంపాడు, ఆప్షన్ డి రాజ్యం ఇచ్చాడు. సమాధానం ఆప్షన్ సి గంధర్వులను పంపాడు. దుర్యోధనుడిని గంధర్వుల నుండి ఎవరు రక్షించారు? ఆప్షన్ ఏ కర్ణుడు, ఆప్షన్ బి భీష్ముడు, ఆప్షన్ సి అర్జునుడు, ఆప్షన్ డి శకుని. సమాధానం ఆప్షన్ సి అర్జునుడు. గంధర్వుల యుద్ధంలో అర్జునుడు ఎవరి సహాయం తీసుకున్నాడు? ఆప్షన్ ఏ భీముడు, ఆప్షన్ బి కృష్ణుడు, ఆప్షన్ సి యుధిష్ఠిరుడు, ఆప్షన్ డి ద్రోణుడు. సమాధానం ఆప్షన్ ఏ భీముడు. గంధర్వుల యుద్ధంలో ఎవరు దుర్యోధనుడిని బందీగా తీసుకున్నారు? ఆప్షన్ ఏ కృష్ణుడు, ఆప్షన్ బి శివుడు, ఆప్షన్ సి ఇంద్రుడు, ఆప్షన్ డి చిత్రసేనుడు. సమాధానం ఆప్షన్ డి చిత్రసేనుడు. అర్జునుడు దుర్యోధనుడిని ఎందుకు విడిచిపెట్టాడు? ఆప్షన్ ఏ యుధిష్ఠిరుడి ఆదేశంతో, ఆప్షన్ బి శకుని విజ్ఞప్తితో, ఆప్షన్ సి భీష్ముడి సలహాతో, ఆప్షన్ డి కర్ణుడి ఆదేశంతో. సమాధానం ఆప్షన్ ఏ యుధిష్ఠిరుడి ఆదేశంతో. ఆది పర్వంలో వనవాసంలో ద్రౌపది ఎవరిని కలిసింది? ఆప్షన్ ఏ కృష్ణుడు, ఆప్షన్ బి గాంధారి, ఆప్షన్ సి కుంతి, ఆప్షన్ డి సత్యభామ. సమాధానం ఆప్షన్ డి సత్యభామ. సత్యభామ ద్రౌపదికి ఏమి చెప్పింది? ఆప్షన్ ఏ భర్తలను సంతోషపెట్టే విధానాలు, ఆప్షన్ బి యుద్ధ విద్యలు, ఆప్షన్ సి రాజ్య నిర్వహణ, ఆప్షన్ డి ధర్మ రహస్యాలు. సమాధానం ఆప్షన్ ఏ భర్తలను సంతోషపెట్టే విధానాలు. వనవాసంలో భీముడు ఎవరిని సంహరించాడు? ఆప్షన్ ఏ చిత్రసేనుడు, ఆప్షన్ బి కర్ణుడు, ఆప్షన్ సి జటాసురుడు, ఆప్షన్ డి శకుని. సమాధానం ఆప్షన్ సి జటాసురుడు. జటాసురుడు ఎవరిని బందీగా తీసుకున్నాడు? ఆప్షన్ ఏ ద్రౌపది, ఆప్షన్ బి యుధిష్ఠిరుడు,
ఆప్షన్ సి సహదేవుడు. ఆప్షన్ డి అర్జునుడు. సమాధానం ఆప్షన్ సి సహదేవుడు. ఆది పర్వంలో భీముడు జటాసురుడిని ఎలా సంహరించాడు? ఆప్షన్ ఏ ధనుర్విద్యతో. ఆప్షన్ బి గదాయుద్ధంతో. ఆప్షన్ సి దివ్యాస్త్రంతో. ఆప్షన్ డి విషంతో. సమాధానం ఆప్షన్ బి గదాయుద్ధంతో. వనవాసంలో పాండవులు ఎవరి సలహా మేరకు తీర్థయాత్రలు చేశారు? ఆప్షన్ ఏ కృష్ణుడు. ఆప్షన్ బి ద్రుపదుడు. ఆప్షన్ సి మార్కండేయుడు. ఆప్షన్ డి వ్యాసుడు. సమాధానం ఆప్షన్ డి వ్యాసుడు. పాండవులు తీర్థయాత్రలో ఏ నదిని సందర్శించారు? ఆప్షన్ ఏ గంగా. ఆప్షన్ బి యమున. ఆప్షన్ సి సరస్వతి. ఆప్షన్ డి కావేరి. సమాధానం ఆప్షన్ ఏ గంగా. తీర్థయాత్రలో పాండవులు ఎవరిని కలిశారు? ఆప్షన్ ఏ శకుని. ఆప్షన్ బి కర్ణుడు. ఆప్షన్ సి దుర్యోధనుడు. ఆప్షన్ డి లోమసుడు. సమాధానం ఆప్షన్ డి లోమసుడు. లోమసుడు పాండవులకు ఏ కథలు చెప్పాడు? ఆప్షన్ ఏ రామాయణం. ఆప్షన్ బి భాగవతం. ఆప్షన్ సి నల దమయంతి కథ. ఆప్షన్ డి దేవతల కథలు. సమాధానం ఆప్షన్ డి దేవతల కథలు. ఆది పర్వంలో వనవాసం ముగిసిన తర్వాత పాండవులు ఏమి చేశారు? ఆప్షన్ ఏ హస్తినాపురం వెళ్లారు. ఆప్షన్ బి యుద్ధం ప్రకటించారు. ఆప్షన్ సి అజ్ఞాతవాసం ప్రారంభించారు. ఆప్షన్ డి రాజ్యం స్థాపించారు. సమాధానం ఆప్షన్ సి అజ్ఞాతవాసం ప్రారంభించారు. అజ్ఞాతవాసంలో పాండవులు ఎక్కడ దాక్కున్నారు? ఆప్షన్ ఏ హస్తినాపురం. ఆప్షన్ బి పాంచాలం. ఆప్షన్ సి విరాట రాజ్యం. ఆప్షన్ డి ద్వారక. సమాధానం ఆప్షన్ సి విరాట రాజ్యం. అజ్ఞాతవాసంలో యుధిష్ఠిరుడు ఏ పేరుతో ఉన్నాడు? ఆప్షన్ ఏ కంకుడు. ఆప్షన్ బి బృహన్నల. ఆప్షన్ సి గ్రంథికుడు. ఆప్షన్ డి వలాలుడు. సమాధానం ఆప్షన్ ఏ కంకుడు. అజ్ఞాతవాసంలో అర్జునుడు ఏ పేరుతో ఉన్నాడు? ఆప్షన్ ఏ వలాలుడు. ఆప్షన్ బి కంకుడు. ఆప్షన్ సి గ్రంథికుడు. ఆప్షన్ డి బృహన్నల. సమాధానం ఆప్షన్ డి బృహన్నల. అజ్ఞాతవాసంలో భీముడు ఏ పేరుతో ఉన్నాడు? ఆప్షన్ ఏ గ్రంథికుడు. ఆప్షన్ బి కంకుడు. ఆప్షన్ సి వలాలుడు. ఆప్షన్ డి బృహన్నల. సమాధానం ఆప్షన్ సి వలాలుడు. అజ్ఞాతవాసంలో ద్రౌపది ఏ పేరుతో ఉంది? ఆప్షన్ ఏ సుభద్ర. ఆప్షన్ బి సత్యభామ. ఆప్షన్ సి ఉలూపి. ఆప్షన్ డి సైరంధ్రి. సమాధానం ఆప్షన్ డి సైరంధ్రి. ఈ ఎపిసోడ్లో మీరు ఎన్ని ప్రశ్నలకు ఆన్సర్ చేశారో కామెంట్ చేయండి. ఇంకా మరిన్ని ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.